గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఏజ్ ఎంత మీది? నిజం చెప్పినా అబద్ధం చెప్పిన నిజమే. పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు ఉంటాడు, నిజం చెప్పిన రాజకుమార్తెతో అంటూ ఉంటాడు, నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. నిజమే కావాలి మాకు. నిజంగా అయితే 80 ఏళ్ళు, అబద్ధంగా అయితే డైరెక్టర్ మీ క్యారెక్టర్ని బట్టి మీ ఏజ్ ఎంత అండి అని అడిగితే క్యారెక్టర్ని బట్టి చెప్తూ ఉంటా. మాకు 60 ఏళ్ళ వాడు కావాలండి అన్నారంటే 61 అండి అని చెప్తా. లేదండి 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళకి నేను షూట్ అవ్వనండి, మరి కనీసం ఒక 50 వేసుకోండి. అలా ఫ్లెక్సిబుల్ నా ఏజ్. ఆ ఫ్లెక్సిబుల్ గా కూడా మీరు అలాగే ఉన్నారు, అంతే యాక్టివ్ గా ఉన్నారు. రోజు ఏం తింటారు, ఏం చేస్తారు అసలు? అంటే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. చాలా ఏళ్ళ నుంచి నేను యోగాసనాలు వేస్తాను, రోజు 45 మినిట్స్ ఆసనాలు వేస్తాను. బికాజ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్. నేను షటిల్ ఆడేవాడిని, నేను నేషనల్స్కి ఆడాను, మా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఢిల్లీ కలకత్తా వాటర్లో ఆడేవాడిని, మా ఈసీఎల్ కెప్టెన్ని. షటిల్ రెగ్యులర్గా 30-35 ఏళ్ళు షటిల్ ఆడాను. దాంతో ఆరోగ్యం కొంచెం అదృష్టం కొద్దీ కూడా దానికి తోడు కొంచెం లక్ జోడించి షుగరు బీపీ అవి రాలేదు. కొంత మా తల్లిదండ్రులు డిఎన్ఏ. తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా షటిల్ మానేశాను, చేసి యోగా సైడ్ కన్వర్ట్ అయ్యాను. ఏం తింటారు మరి రోజు? ఏంటి శాకాహారమే, ఇక్కడ కూడా ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాం, అప్పుడప్పుడు ఎగ్గేరియన్. అదేనా డాక్టర్ చెప్పాడు చేసి, దాని మీద బాయిల్డ్ ఎగ్ తింటాను. అమ్మకి తెలుసా? మళ్ళీగా మా ఆవిడ ఎటు వచ్చి ఆ పెనం మీద తచ్చిన ముట్టుకొనివ్వదు. ఆవిడ పెనం వేరు, నా పెనం పొయ్యి అయితే వేరు కాదు, ఓన్లీ పెనమే వేరు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా, ఇందులో జనార్దన్ రావు గారు తన బయోడేటా రాస్తూ బర్త్డే ఇచ్చారు. 28 మే 1945. బ్రాకెట్లలో పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం, అందుకే జాతకం రాయించుకోలేదు, నమ్మను. అసలే నమ్మరా మీరు జాతకాలు? ఎందుకంటే మా అమ్మేమో, మాకు పెద్ద కుటుంబం మాది. నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్, 10 మంది పిల్లలకి జాతకాలు రాయించడం అవి ఇవి అంత పట్టింపు ఉండేది కాదు మా అమ్మకి. నా చిన్నతనంలో మా ఫాదర్ పోయారు, అందుకని ఆవిడ పాపం కుటుంబ పరిస్థితుల్లో జాతకాలు రాయించడం అవి ఇవి ఉండేది కాదు. ఎప్పుడైనా అంటే నేను పుట్టినరోజు ఎప్పుడమ్మా అంటే, మన ఇంట్లో గేదె ఈనిందిరా అప్పుడు పుట్టావు, 2-3 గేదెలు ఉండేవి, ఏ గేదె తెలియదు. మా పెద్దకేమో లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు, అప్పుడు మన చెరువు గట్ట దగ్గర మర్రి చెట్టు కూలిపోయింది చూడు, వాన వచ్చి అప్పుడు పుట్టాడు వీడు అని. మా చిన్నకి నేను మీరు తప్పు చెప్తున్నారు, అది లేదు మన గోదావరి గండిపడింది చూసారా అప్పుడు పుట్టాడు వీడు. మా ఇంట్లో వాళ్ళందరూ నా పుట్టినరోజు గురించి కొట్టుకునేవారు, దాంతో నేను ఆ పుట్టినరోజు గురించే మర్చిపోయాను. కానీ అందాజగా అప్రాక్సిమేట్గా అందరిది కలిపి కన్సాలిడేట్ చేసి డివైడెడ్ మంచి రోజు చూసుకుని దాంట్లో మళ్ళీ ఆ రోజు ఏమొచ్చింది మరి? దానికి కారణం కూడా బడుపారి రాధాకృష్ణ గారని చాలా గొప్ప ఆయన డెత్ డేట్ కూడా రాసుకున్నారు. ఆయన అంత గొప్ప జ్యోతి, అంత గొప్పవాడు. బడుపాడి కామేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన నేను ఒక ప్రోగ్రాంలో మేము ఇద్దరం గెస్టులుగా వెళ్ళాము, ఒక రూమ్ షేర్ చేసుకున్నాం. నేను ఇదే మాట ఆయనతో అంటే, అట్లా కాదండి మీ జాతకం డేట్ నేను చెప్తానండి, మీ చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నాకు నమ్మకం లేదండి, నమ్మకం వచ్చేలా నేను చెప్తానండి, నా డెత్ డే కూడా నేను రాసుకున్నాను, దాని ప్రకారమే పోయారు కూడా ఆయన, అంత పర్ఫెక్ట్. అంటే నా 10వ ఏట మా ఫాదర్ పోయారండి, వేసి నా 14 ఏటు 15 ఏటు వచ్చేటప్పటికల్లా నాకు టైఫాయిడ్ వచ్చిందండి, ఏవో అలాంటి చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. దాన్ని బట్టి ఆయన ఏవో లెక్కలేసి 28 మే అన్నారు. బాగానే ఉంది కానివ్వండి అన్న, నాదే పోయింది. బాగుంది. పెద్ద పుట్టినరోజులు అవి కూడా చేసుకోను నేను. అప్పటి నుంచి ఆ రోజు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు? చేసుకోను. అటు వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అంటే కాదురా అని అన్నం ఎందుకు, అందరికీ ఖర్చు చెప్పడం ఎందుకు, యాంకర్కి చెప్తాం కానీ కదా, అందరికీ చెప్తాం, ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుంది అందరికి. అయితే ఇప్పుడు మీరు పెళ్లి టైంలో ముహూర్తాలు జాతకాలు చూసుకోలేదు, పిల్లలకు కూడా చూడలేదు అసలు? ఇంకా అంటే మా అత్తగారు, మా అక్కయ్య కూతురే నా వైఫ్, మా అక్క నా మీద డౌట్ కొద్దీ చూపించింది ఆవిడ. డౌట్ తీరిన తర్వాత పోయినప్పుడు పుట్టావు అని చెప్పింది ఆ అక్కయ్య. అంటే వాళ్ళలో మా పెద్దక్కకి వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉండేది. అబ్బా జాతకం ఎందుకు వాడు మంచాడు ఇచ్చేసే పిల్ల, నేను మా పెద్దక్క రికమెండేషను. మా అమ్మ ఏమో దాన్ని చేసుకోరా, మనవాళ్ళంటే ఏ అమ్మమ్మకైనా ఇష్టంగా ఉంటుందిగా, దాన్ని చేసుకోరా
లేదు నేను ఆర్టిస్ట్ చేసుకుంటాను అంటే, ఆర్టిస్ట్కి పిఏలో బతకాలరా, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, కాల్ షీట్లు చూడడం ఇవన్నీ ఉంది. అది ఇష్టమా, నీకు కాల్ షీట్ చూసి అసిస్టెంట్ ఉండడం ఇష్టమా? నాకు అనేసింది మా అమ్మ. అంటే నాకు అసిస్టెంట్ ఉండడం ఇష్టం, అది బంగారు తల్లిరా. ఎవరికైనా అమ్మమ్మకి మనవరాలంటే ఇష్టం ఉంటుంది కదా అని చిన్న సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చింది అక్కడ. ఏంటంటే, నువ్వు నా మనవరాలు కనుక చేసుకుంటే చచ్చిపోయే వరకు నీ దగ్గర ఉంటాను రా, అమ్మాయి దగ్గర ఉన్నానండి. సెంటిమెంట్ డైలాగ్ వేసింది. అంతో ఓకే వెరీ గుడ్ అని. అరే ఎలా అని చెప్పి, నా గురించి పెళ్లి చేసుకోకరు, నువ్వు మనస్ఫూర్తిగా చేసుకోవాలి, దాన్ని ఇబ్బంది పెడితే పైకి రావు నువ్వు. మా అమ్మ, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా, అదే నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ షూటింగ్కి వెళ్తున్నారు, ఈ షూటింగ్కి వెళ్తున్నారు, అది తింటున్నారు, ఇది తింటున్నారు, సరిగ్గా నిద్రపోవటం లేదు, ఆరోగ్యం పాడవుతుంది, అది నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను దాన్ని ఇబ్బంది పెట్టినామా అని. అట్లా అయిపోయింది మ్యారేజ్. ఏజ్ ఎంత గ్యాప్ ఉంది మీ ఇద్దరికి? కొంచెం 5 to 6 years. అప్పుడు పెళ్లి కాకముందు అయితే మిమ్మల్ని మామ అని పిలిచేవాళ్ళ, ఇలా మామగారు ఎలా? మామయ్య ఇంట్లో అందరితో అందరిని పిలిచినట్టుగా నేను పిలిచి మౌడు గారు అని పిలిచేది కాదు, దానికి తెలియదు కదా పాపం. అది చిన్నపిల్ల. ఎంత అప్పుడు? దానికి 19 ఏళ్ళు పియూసీ చదువుతూ ఉండేది, నేను బీకామ్ చదువుతూ ఉండేవాడిని. తర్వాత పియూసీ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. నేను బీకామ్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాను 1966లో. ఇక్కడ ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నటుడిని, స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 12 ఏట నుంచి నేను నటుడిని. అక్కడున్న దర్శకులు వాళ్ళతోటి ఆ నాలెడ్జ్ని పెంచుకుందుకు లిమిటెడ్ సోర్సెస్ ఉండేవి రాజమండ్రిలో. అందుకని హైదరాబాద్లో అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో మూసీ కినారే అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాల గురించి అద్భుతంగా రాసేవారు. అక్కడ విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, ఫేమస్ అసోసియేషన్, చాట్ల శ్రీరాములు గారు, జేఎల్ నరసింహారావు గారు, వీళ్ళందరూ మహానుభావులు అందరూ ఉండేవారు. ఇవి చదివితే వీళ్ళ దగ్గర శిష్యరికం చేయాలి అని చెప్పేసి ఒక చిన్న బీజం పడి చేస్తే ఉద్యోగం హైదరాబాద్లో చేసి, ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసుకుంటూ నేర్చుకోవాలి అని చెప్పి, అప్పుడే 1975లోనే ఏఆర్ కృష్ణ గారిని, పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యాలయ అని చెన్నారెడ్డి గారి హయాంలో రవీంద్ర భారతి పైన ఫ్లో, దాంట్లో 3 years కోర్స్, యాక్టింగ్ కోర్స్ పెట్టారు. దాంట్లో జాయిన్ అయ్యాను నేను. 3 ఏళ్ళు చేశారా? 3 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు ప్రాక్టికల్స్, 1 year థియరీ. అంటే ప్రతి రవీంద్ర భారతిలో ప్రతి నాటకం చూసి థియరీ రాయాలన్నమాట. అందులో నటుల గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైలాగ్స్ గురించి. అది మళ్ళీ ఆయన చదివి, ఇలా తప్పు రాశారా, ఇలా రాశారా, ఇది అలా రాయకూడదు, ఇలా రాయకూడదు, ఇలా అబ్జర్వ్ చేయాలి, అలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పెళ్ళికి ముందు మాట ఒకటి చెప్పారు, నేను చేసుకుంటే ఒక నటిని చేసుకుంటాను అన్నారు. అప్పటికే మీరు నటుడు అవుతామని ఫిక్స్ అయిపోయారా? రంగస్థలంలో ఉన్నారు కాబట్టి ఇదే ఇంకా జీవితం అనేది నటియే కావాలని ఎందుకు అనిపించింది? నటిని ప్రత్యేకంగా నటిని కాదు, కానీ జనరల్గా 25 ఏళ్ళ కుర్రాడికి ఉండే భావాలు కొన్ని ఉంటాయి కదా. పొడుగు జడ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి. ఇది నాకు లేకపోయినా, జడ కాదు కళ్ళు లేకపోయినా వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం కదా. వాళ్ళు అందంగా ఉండాలి, మనకు అందం లేకపోయినా వాళ్ళు అందంగా ఉండాలి, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా. అప్పుడు ఇలా అనుకునే లక్షణాలన్నీ డాన్సర్స్లోనూ నటులు కనపడేవి. అందుకని అనుకునేవాడిని అంతే తప్పితే, మన ఏదో డ్యాన్స్ కాలేజీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్గా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు డ్యాన్స్ గురించి చెప్పండి అంటే, నాకు డ్యాన్స్ రాదు, బట్ డాన్సర్ని చేసుకుందాం అని ఉండేది. ఆ కోరిక తీరకపోయినా మా ఆవిడ నా చేత డాన్స్ చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు చేస్తాను. అంటే ఆ వయసులో అలా ఉంటాయి కదా మా భావాలు, ఆ మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే అంటే సాంసారికపరమైన ఆలోచనలు ఉండవు. కంఫర్టబుల్గా వేళకు భోజనం, టిఫిన్ ఇవి ఉండి మన రొటీన్ లైఫ్కి అడ్డం రాకుండా ఉండాలి.